నమస్తే, నేను డాక్టర్ క్రాంతిర్మయి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ శ్రీ ఫర్టిలిటీ సెంటర్ హియర్ అట్ శ్రీనగర్ కాలనీ బ్రాంచ్. ఇవాళ మనము ఐవీఎఫ్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం డైట్ ఫాలో అవ్వాలి, ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాలా అనే అంశాలు డిస్కస్ చేద్దాం. సో పోస్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా సహజమైన ప్రశ్న. అయితే ఐవీఎఫ్కి వెళ్ళే కపుల్స్, ఎస్పెషలీ ఫీమేల్ పార్ట్నర్స్, రిజల్ట్ గురించి బాగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. సో స్ట్రెస్ తీసుకునేటప్పుడు ఏంటి అంటే కార్టిజాల్, ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ అనే స్ట్రెస్ హార్మోన్స్ బాడీలో రిలీజ్ అయ్యి అవి గర్భసంచి పైన డైరెక్ట్ ఎఫెక్ట్ అనేవి చూపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు పిండాలు అతుక్కోవడం అనేది సరిగా జరగదు. సో అలాంటప్పుడు సహజత్వానికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. ఎక్కువగా ప్రెగ్నెన్సీ మీదే ఫోకస్ చేసి ప్రతి చిన్న సిమ్టమ్కి భయపడకూడదు. సో డైట్ విషయానికి వస్తే నార్మల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. వెజిటేరియన్స్ అయితే కంటిన్యూ చేయొచ్చు, నాన్ వెజిటేరియన్స్ కూడా నాన్ వెజ్ని కంటిన్యూ చేయొచ్చు, ఆపాల్సిన పనేమీ లేదు. అయితే యాడిక్వేట్ వాటర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే డయాబెటిక్స్, హైపర్ టెన్సివ్స్ లాంటి వాళ్ళైతే వాళ్ళకి ఏదైతే డైట్ మెన్షన్ చేసి ఉంటారో ఆ డైట్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్స్ అయితే స్వీట్స్, మైదా పదార్థాలు లేదా ఎక్కువ వైట్ రైస్ తీసుకోవడము, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడము ఇట్లాంటివి చేయకూడదు. హైపర్ టెన్సివ్స్ అయితే కొంచెం లో సాల్ట్ డైట్ తీసుకోమని చెప్తాం. ఎక్సర్సైజ్ విషయానికి వస్తే హెవీగా కాకుండా చిన్నపాటి ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ లాంటివి చేసుకోవచ్చు, లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోవడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ అనేవి కూడా కొంచెం తగ్గుతుంది. సో కంప్లీట్ బెడ్ రెస్ట్ అయితే అవసరం లేదు. ఇంట్లో కూడా హెవీ పనులు కాకుండా మైల్డ్ టు మోడరేట్ హౌస్ హోల్డ్ వర్క్ అనేది చేసుకోవచ్చు. హెవీ పనులు అంటే ఎక్కువగా బరువులు ఎత్తడం లేదా బట్టలు తుక్కోవడం ఇట్లాంటివి కాకుండా చిన్నపాటి పనులు చేసుకోవచ్చు. అలాగే భార్యాభర్త కలిసి ఉండడం లాంటివి కూడా చేయకూడదు. మెడిసిన్స్ విషయానికి వస్తే ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అన్ని క్రమం తప్పకుండా టైంకి వేసుకోవాల్సి ఉంటుంది. ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఎక్సెస్ వామిటింగ్స్ కానివ్వండి ఆర్ స్కిన్ ఎలర్జీస్ అలాంటివి ఉంటే వెంటనే ట్రీటింగ్ డాక్టర్ నోటీస్కి తీసుకురావాల్సి ఉంటుంది. సో అటువంటప్పుడు డాక్టర్ గారు మీ ఇంజెక్షన్ని మార్చడం జరుగుతుంది. ఎస్పెషలీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తర్వాత ఇచ్చిన ప్రొజెస్ట్రాన్ ఆర్ హెచ్సిజీ ఇంజెక్షన్స్ అంటే హార్మోనల్ ట్రీట్మెంట్ అంటాం. సో మర్చిపోకుండా వీటిని టైంకి తీసుకోవాల్సి ఉంటుంది. సో మార్నింగ్ తీసుకోవాల్సిన ఇంజెక్షన్ మర్చిపోయి ఈవినింగ్ తీసుకోవడం అలా చేయకూడదు. ఎందుకంటే పిండాలను అతుక్కునే స్టేజ్లో ఈ ఇంజెక్షన్స్ అనేవి సరిగా తీసుకోకపోతే ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి. సో పిండాలని గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేసినప్పటి నుంచి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో సీరం బీటా హెచ్సిజీ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది చేసుకుంటాం. ఈ టైంలో ఎక్కువ పెయిన్, అబ్డమెన్ ఆర్ బ్లీడింగ్ ఆర్ స్పాటింగ్ లాంటివి అయితే వెంటనే డాక్టర్ నోటీస్కి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ వీడియోపై మరిన్ని డౌట్స్ కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.